హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెక్కండి ఛానల్. ఈరోజు ఈ భూభారతి ఆ చట్టంలోని ఈ వెబ్సైట్ను బేస్ చేసుకొని మనం ఒక సర్వే నెంబర్కి సంబంధించినటువంటి మనకు వ్యక్తిగతంగా ఇష్యూ చేసినటువంటి పాస్బుక్ యొక్క నెంబర్ను ఫైండ్ అవుట్ చేయడం. అంటే మన దగ్గర ఓన్లీ సర్వే నెంబరు మరియు ఇతర వివరాలు మాత్రమే ఉన్నప్పుడు మన పాస్బుక్కు సంబంధించినటువంటి ఆ నెంబర్ను ఫైండ్ అవుట్ చేయడం ఎలా అనేది ఇప్పుడు ఈ సైట్ నుంచి తెలుసుకోవడం జరుగుతుంది. ఒకసారి చూసినట్లయితే ఓకే, ఈ గూగుల్ క్రోమ్లో మనం భూభారతి అని ముందు టైప్ చేయాలి. టైప్ చేసి సెర్చ్ బాక్స్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా భూభారతి తెలంగాణ వస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా మనకి మెయిన్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో ఉన్నటువంటి ప్రతి ఆప్షన్ కూడా మనం యూటిలైజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా లాగిన్ అయ్యి ఖచ్చితంగా చూడాలి. సో దీనికి లాగిన్ అవ్వాలి. లాగిన్ అంటే నేను ఆ ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పానండి, సైన్అప్ అనేది ఏ విధంగా అవుతారు. సైన్అప్ అయిన వాళ్ళకే లాగిన్ అవ్వడానికి ఉంటుంది. సో ఇందులో ఏంటంటే ముఖ్యంగా సిటిజన్ లాగిన్ కూడా ఆప్షన్ ఉంది. సో ఎవరైనా కూడా మనం సైన్అప్ అయ్యి లాగిన్ అవ్వడానికి అవకాశం ఇక్కడ ఇచ్చారు కాబట్టి యాజ్ ఏ సిటిజన్గా సో దీన్ని యూటిలైజ్ చేసుకొని ఈ ధరణిలో ఉన్నటువంటి ప్రతి ఆప్షన్ కూడా మనం వెరిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నేను సైన్అప్ అయి ఉన్నా కూడా ఆల్రెడీ. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఈ విధంగా పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఉంది, క్యాప్చర్ పైన ఎంటర్ చేయండి. గెట్ ఓటీపీ పైన క్లిక్ చేసినప్పుడు మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ మనం సబ్మిట్ చేయాలి. ఇప్పుడు ఓకే పైన క్లిక్ చేసి మనకు వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. వ్యాలిడేట్ ఓటీపీ పైన క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఓటీపీ హ్యాస్ బీన్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ ఓకే పైన క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా మనకి ఇవ్వదాకా చూపించినటువంటి ఈ లాగిన్ ప్లేస్లో మన నేము, మనకు సంబంధించినటువంటి ఆ పిక్ లోగో కూడా చూపిస్తుంది. సో ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో మనకున్నటువంటి ఈ సర్వే నెంబర్ డీటెయిల్స్ తోటి దాంతోపాటుగా మనకు సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్, మండలు, ఆ విలేజ్ని బేస్ చేసుకొని మన వ్యక్తిగతంగా ఉన్నటువంటి పీపీబీ ఏదైతే పట్టా పాస్బుక్ నెంబర్ను ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి ఆప్షన్ అనేది ఈ కింద ఉన్నటువంటి ఈ సెర్చ్ ఈసీ డీటెయిల్స్లో ఉంటుంది. పర్టికులర్గా ఇది ఎవరైతే ధరణి అనే సైట్ వచ్చిందో ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళకు, మరియు దాంతోపాటుగా ఆ ధరణి వచ్చాక ఎవరైతే బ్యాంకుల ద్వారా కానీ లేకుంటే ఇతర ఫైనాన్స్లో కానీ మన బ్యాంక్ పాస్బుక్ డీటెయిల్స్ను కుదువ పెట్టినప్పుడు, తనఖా పెట్టినప్పుడు ఇవి ఈ ఈసీలో ఆ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. ఆ డీటెయిల్స్తో పాటుగా మనకు పీపీబీ డీటెయిల్స్ కూడా కనిపిస్తాయి. ధరణి కంటే ముందు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి పీపీబీ బుక్ ఇష్యూ అనేది ఈ డీటెయిల్స్ కనిపించవండి. ధరణి తర్వాత ఎవరైతే దానికంటే ముందు బుక్ కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ ధరణి వచ్చిన తర్వాత కానీ లేకుంటే భూభారతి వచ్చిన తర్వాత కానీ ఎవరైతే బ్యాంకులతోటి మార్టిగేజ్ లోన్లు తీసుకున్నారో వాళ్ళకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇందులో కనిపిస్తాయి. లేదంటే ఈ భూభారతి ధరణి వచ్చిన తర్వాత ఎవరికైతే ల్యాండ్ అనేది రిజిస్ట్రేషన్ అయ్యిందో వాళ్ళకి సంబంధించినటువంటి ఈ పట్టా పాస్బుక్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, ఒకసారి చూసినట్లయితే ఇక్కడ సెర్చ్ ఫర్ ఈసీ డీటెయిల్స్ అని చూపిస్తుందండి. ఇక్కడ డిస్ట్రిక్ట్ డీటెయిల్స్ సైన్ చేయాలి. నెక్స్ట్ మండల్, విలేజ్ చూసుకున్నట్లయితే మన సర్వే నెంబర్ ఇవ్వాలండి ఇక్కడ. సో ఈ విధంగా మన సర్వే నెంబర్ ఎంటర్ చేశాక ఆటోమేటిక్గా ఇక్కడ మన ఖాతా నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఈ ఖాతా నెంబర్ కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెర్చ్ ఈసీ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసినప్పుడు మనకు కింద ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఈ విధంగా అందులోనే ఇక్కడ డీటెయిల్స్ చూడండి. పట్టదారు యొక్క నేమో, ఖాతా నెంబరు, సర్వే నెంబరు, ఎక్స్టెన్షన్ ఎంత ఉంది, ఎక్స్టెంట్ ఎంత ఉంది. నెక్స్ట్ ఇక్కడ పాస్బుక్ యొక్క నెంబరు T100110409. సో ఈ విధంగా ఎవరైతే ధరణి తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆ వ్యక్తిగత పీపీబీ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఇన్ కేస్ బుక్ లాస్ అయిన వాళ్ళు, లేదా ఎవరైతే దానికంటే ముందు కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కంప్లీట్ అయిన వాళ్ళు కూడా
ధరణి తర్వాత కానీ, భూభారతి తర్వాత కానీ, బ్యాంకులో మార్టిగేజ్ లోన్ తీసుకున్న వాళ్ళ యొక్క డేటా కూడా ఈ విధంగా మనకు కనిపించడం జరుగుతుంది. పీపీబీ అంటే పట్టా పాస్బుక్ నెంబర్ను ఫైండ్ అవుట్ చేయాలనుకున్న వాళ్ళకు ఇది ఒక మంచి వే అండి. సో దీనికి ఖచ్చితంగా లాగిన్ అనేది మనం సైన్ అప్ అయి జనరేట్ చేసుకొని ఉండాలి. దాన్ని బేస్ చేసుకుంటే మాత్రమే దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. దాంతోపాటుగా ఇంకా ఏ ఇతర డౌట్ ఉన్నప్పుడు కామెంట్ రూపంలో తెలపండి. ఈ ఇన్ఫర్మేషన్ ఇతరులకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియోని ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.